విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో సంతాప ర్యాలీని కపిలతీర్థం కూడలిలో కన్నీటి నయనాలతో నిర్వహించారు. బ్రాహ్మణ పురోహితుల ఆధ్వర్యంలో ఈ ప్రమాదంలో మరణించిన తరువాత 11వ రోజు పిండ ప్రదానంను కపిలతీర్థం పురోహితుల ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు మీడియాకు తెలియజేశారు. అలాగే ఈ ఘటనలో మృత్యుంజయుల్లా బయటపడ్డ ఒకే ఒక్కడు ఆయన ఆయుష్ గట్టిగా నిన్ను నూరేళ్లు జీవించాలని కోరుతున్నామని పాత్రికేయులకు తెలిపారు. అనంతరం క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించి నంది సర్కిల్ చుట్టూ తిరిగి కన్నీటి వీడ్కోలు పలికారు. మౌనం ఒక నిమిషం కృష్ణ स्वामी मौन वचन लाभ ఓకేనా సంఘటన ఏమంటే సుమారుగా 290 మంది పైన ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినారు. అదీను అహ్మదాబాద్ నుండి ఇంగ్లాండ్ పోతూ ఉంటే ఫ్లైట్ లండన్ పోతూ ఉంటే ఫ్లైట్ ఒక పెద్ద ఒక భవనం పైన కూలిపోయి దాంట్లో ఫ్లైట్లో ఉంటే అందరూ చనిపోయి ఒకే ఒకడు మహామృత్యుంజయుడు మృత్యుంజయుడు బతికినాడు. వానికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడని కోరుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మా తిరుపతి బ్రాహ్మణ సంఘాలు అందరి తరపున కపిల్ తీర్థ బ్రాహ్మణ పురోహిత సంఘ తరపున మా ప్రగాఢ సానుభూతి సంతాపము చాలా బాధకరంగా ఉంది. కాబట్టి మేమంతా చాలా శోక సంతృప్తితో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కపిల్ తీర్థ పురోహితులు కృష్ణమూర్తి శాస్త్రి నా పేరు. ఇక్కడ ఉండే మా సభ్యులందరూ కలిసి ఈరోజు వారికి సంతాపం తెలియజేస్తున్నాము. ముందుగా మీ టీవీ పేరు ముందుగా మీడియా వారికి శుభాశీస్సులు. అత్యంత బాధాకరమైన విషయం, యావత్ భారతదేశాన్ని కలిసివేసినటువంటి విషయం విమాన ప్రమాద ఘటన. ఈ ఘటన నుంచి ఇంకా మన భారతీయులు కోలుకోలేదు. కావున మా బ్రాహ్మణ సంఘం తరఫున మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం. పురానికి హితవు కోరేవాడే పౌరోహితుడు. అలాంటి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి బ్రాహ్మణులు హృదయాలు చాలా బాధపడ్డాయి. కావున ఈ దినం మేము వారికి సంతాప సూచనగా మేము ఈ మౌన ర్యాలీని జరుపుతున్నాము. వారి కుటుంబానికి అందరికీ మనోధైర్యాన్ని ఇవ్వవలసిందిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇట్లు కైప నటరాజ్ శర్మ. ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే, 12వ తేదీ లండన్కు వెళ్ళేటువంటి ఫ్లైటు అహ్మదాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన విషయం. ఈ ప్రమాదంలో దాదాపు 250 మందికి పైగా మృత్యువాతన పడగా కేవలం ఒకే ఒకడు విశ్వత్ కుమార్ అనే ఒక ఉద్యోగి, ఆయన మాత్రమే బతికి రక్తపు మరకలతో బయటపడ్డాడు. ఆయన ఆరోగ్యం బాగుండాలని అర్చక పురోహిత సంఘాలు ఈరోజు పొద్దున్నే పూజలు కూడా నిర్వహించారు. అదేవిధంగా ఒక డాక్టర్ కుటుంబం తన లాస్ట్ సెల్ఫీగా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత తీసుకున్న 5 మంది చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇది
అసలు ఈ ప్రమాదం తెలిసిన వెంటనే మొత్తం యావత్ ప్రపంచం కూడా చాలా దిగ్భ్రాంతికి గురైంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఏ ఒక్క సంఘాలు కానీ అన్ని సంఘాలు ఎంతో ఇదిగా నిజంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాదం జరిగిన ప్రతి ఒక్క దీని గురించి చర్చించుకోవడం, వాటి గురించి వాళ్ళకు మంచిగా జరగాలని, వాళ్ళ కుటుంబాలు కోలుకోవాలని కోరడం. ఈ అర్చక పురోహితుల సంఘం ఈరోజు రేపు 11వ రోజున వీళ్ళకి పిండ ప్రదానం కూడా ఇక్కడ సామూహికంగా వీళ్ళు చేయాలని నిర్ణయించుకోవడం. ఈ కపిలతీర్థ పురోహిత సంఘము మరియు తిరుపతి బ్రాహ్మణ సంఘాలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సానుభూతిలో వాళ్ళకి నిజంగా మేము చేసే ఈ ఒక్క కార్యక్రమంలో వాళ్ళకి నిజంగా శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం.